ఏం జరిగింది వింధ్య? ఏమండి, సంధ్య దగ్గరున్న భూమి మిస్ అయిపోయిందంటండి. భూమి ఎవరు? మీకు చెప్పలేదు కదూ, ఆశ్రమంలో ఆ రోజు మన అనుతో కలిసి భూమి అనే పాపతో కేక్ కట్ చేపించామే, తననే దత్తత తీసుకున్నారంట. అవునా? పాపం కదా, సొంత కూతుర్ని మనకిచ్చి సంబంధం లేని పాపని దత్తత తెచ్చుకున్నారా? కానీ దురదృష్టం ఏంటంటే ఆ పాప కూడా మిస్ అయిపోయిందండి. ఏమండి, ఆ మాధవీలత ద్వారా సంధ్య కూతురు ఎక్కడుందో తెలుసుకుని ఆ పాపని సంధ్య దగ్గరికి చేరిస్తే అసలు సంధ్యకి ఇన్ని సమస్యలు వచ్చేవే కావు. తనని చూస్తుంటే నాకు బాధేస్తుందండి. పురిట్లో బిడ్డ చనిపోయి ఎంత ఏడ్చిందో నాకు తెలుసు. మౌనికతో మీ పెళ్ళి ఆపడం కోసం ఎంతో రిస్క్ చేసొచ్చి ప్రెగ్నెన్సీ లాస్ అయ్యి గర్భసంచిని పోగొట్టుకుని తను ఎంత బాధపడిందో నాకు తెలుసు. అది చాలదన్నట్టు ఈరోజు దత్తత తెచ్చుకున్న పాప కూడా దూరం అయిపోతే సంధ్య లోపల ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఆ భగవంతుడు దాని నుదుటన కన్నీళ్లు రాశాడు. అది సంతోషంగా ఉండాలంటే దాని కూతురు దాని దగ్గరికి చేరాలి. సంధ్య తలరాతిని మార్చే శక్తి ఒక్క మాధవీలతకి మాత్రమే ఉంది. ప్లీజ్ అండి, ఈ ఊర్లోనే ఉందని తెలిసింది కదా, అసలు ఇల్లు ఇల్లు తిరిగైనా సరే మాధవీలతని పట్టుకుంటామని మనం అనుకున్నాం కదా. ఎలాగైనా పట్టుకోండి ప్లీజ్. వింధ్య, ఆల్రెడీ పోలీసులకి ప్రైవేట్ వ్యక్తులకి ఇన్ఫార్మ్ చేశాను. తన కోసమే ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా దొరుకుతుంది. మాధవీలత ఎక్కడున్నా తీసుకొచ్చి సంధ్యని సంధ్య కూతుర్ని ఒక్కడి చేసే బాధ్యత నాది. నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. సంధ్య మొహంలో ఆనందం చూడాలి. చిన్నప్పటి నుంచి అదెప్పుడూ సంతోషంగా లేదండి. పాపమండి నా సంధ్య. సావిత్రి గారు, సావిత్రి గారు, సావిత్రి గారు, తలుపు తీయండి. సావిత్రి గారు. ఈ టైంలో వచ్చారేంటి? మీరు కొంచెం మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. భూమిని మాకంటే ముందు దత్తత తీసుకోవడం కోసం వచ్చారు కదా, ఎవరు వాళ్ళు? ఎవరైతే మీకెందుకండి? వాళ్ళు తీసుకెళ్తానంటే కాదని చెప్పి మీరు భూమిని తీసుకెళ్లారు. పోలీసులను పంపిస్తే లా పాయింట్లు మాట్లాడి తిరిగి వెనక్కి పంపించేశారు. అయినా ఇంత అర్ధరాత్రి వేళ వాళ్ళ గురించి అడగడానికి వచ్చారా? భూమిని దేశం దాటించాలని చూస్తున్నారు. ఎవరు తనని దత్తత తీసుకెళ్లడానికి వచ్చారో మీరు మాకు చెప్పకపోతే భూమికి ఏదైనా హాని జరిగితే రేపు ఉదయాన్నే పోలీసులు ఇక్కడికి వస్తారు. మీరు కూడా ఈ స్కామ్లో ఇరుక్కుంటారు. మర్యాదగా పాపని దత్తత తీసుకోవాలనుకున్నది ఎవరో ఏంటో చెప్పండి. చెప్తాను. ఆవిడ పేరు రాధిక. రాధిక? ఏ రాధిక? ఒక నిమిషం ఉండండి, నా దగ్గర ఫైల్ ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. వీళ్ళు సన్నే చిన్నీళ్ళు కదా? అవును, వీళ్లకు పెళ్ళై ఎంతో కాలమైంది, పిల్లలు లేరని చెప్పి రాధిక అనే ఆవిడ వీళ్లతో పాటొచ్చి భూమిని దత్తత తీసుకుంటామని అడిగింది.
ఏమండి, దీని వెనకున్నది రాధిక అండి. రాధికే భూమిని ఖచ్చితంగా తీసుకెళ్ళి ఉంటుంది. రాధికే మన దగ్గరికి పోలీసుల్ని పంపించి ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుందండి. భూమికి ఇన్ని సమస్యలేంటా అని అనుకున్నాను. అసలు తనకి సమస్యలు క్రియేట్ చేసేదే రాధిక. ఇంకా ఆలస్యం చేయకూడదు. రాధికే భూమిని దుబాయ్ పంపించాలనుకుంటుంది. భూమిని మనం ఎలాగైనా కాపాడుకోవాలి. ఇదిగో చూడు, మేమిక్కడికి వచ్చిన విషయం గాని, రాధిక గురించి మాకు తెలిసిందన్న విషయం గాని తనకి తెలిసినా, నువ్వు వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉన్నా రేపొద్దున్న పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు. అయ్యయ్యో, ఈగోలో నాకెందుకమ్మా? నేనెవరికీ చెప్పను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్గా ఉంటానమ్మా. నన్ను వదిలేయండి. పదండి. సంధ్య దగ్గరకు వెళ్ళడం కుదరదని చెప్పాను కదా, వెళ్ళి లోపలికి. నాకు భయంగా ఉంది. వీళ్ళు మంచివారు కాదు. నేను తప్పు చేశాను. నేను ఇక్కడ ఉన్నానని మా అమ్మకి ఫోన్ చేసి ఎప్పుడూ మాట్లాడాల్సింది. వీళ్ళు నన్ను ఏదో చెయ్యబోతున్నారు. ఆ విషయం నాకు అర్థమవుతుంది. మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు. అది ఫోన్ ఏం చేయదులే. నువ్వు వెళ్ళి పడుకో. ఏంటే పడుకునేది? ఆల్రెడీ అది సంధ్యతో దుబాయ్ వెళ్తున్నానని చెప్పేసింది. ఈ పాటికి సంధ్య భూమిని వెతుకుతూ బయలుదేరే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. భూమిని తీసుకొని వెంటనే బయలుదేరాలి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తాం మమ్మీ? రేపు ఉదయాన్నే ఫ్లైట్ అయితే ఈ టైంలో పాపం తీసుకుని వెళ్దాం అంటావేంటి? ఈ పాటికి సంధ్య శ్రీకర్ వస్తూనే ఉంటారు. పాపం మిస్ అయిన దగ్గర నుంచి వాళ్ళు వెతుకుతూనే ఉంటారు. ఆశ్రమానికి కూడా వెళ్లారు. వాళ్ళు వెతకని చోటంటూ లేదు. లక్కీగా వాళ్ళకి మన మీద అనుమానం రాలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు భూమి ఫోన్లో మాట్లాడింది కాబట్టి ఏదో విధంగా సంధ్య వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. అమ్మా, నాకు భయంగా ఉంది. ఎలాగైనా వచ్చి నన్ను కాపాడమ్మా. ఇక్కడ ఏదో జరుగుతుందమ్మా. ఏంటి సన్నీ, మా పిన్ని ఫోన్ పగలగొట్టినందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు నేను బాధపడుతుంది ఫోన్ పగలగొట్టినందుకు కాదు. భూమి సంధ్యతో మాట్లాడుతుంటే ఫోన్ పగలగొట్టారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. వీళ్ళు దుబాయ్ దుబాయ్ అని డ్రామాలు ఆడుతున్నారు. మనం కూడా దుబాయ్ వెళ్తున్నామని ఎగిరి గంతులేసాం. కానీ దీని వెనకాల ఏదో స్కామ్ జరుగుతుంది. వీళ్ళు మనల్ని దుబాయ్ పంపించరు, భూమిని మాత్రమే దుబాయ్ పంపిస్తున్నారు. పంపించి ఏదో చేయబోతున్నారు. చూద్దాం పద. నన్ను కొట్టద్దండి. ఫోన్ చేయడం తప్పైంది. ఇంకోసారి ఫోన్ చెయ్యనండి. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. తన్ని చూడడానికి వెళ్ళలేదు కాబట్టి తనతో ఒకసారి మాట్లాడాలనుకున్నాను. నన్ను మాత్రం ఏమీ అనకండి. భూమి, మనం ఇప్పుడే బయలుదేరుతున్నాం. అదేంటండి, రేపు ఉదయం అన్నారు కదా, ఇప్పుడు బయలుదేరమంటున్నారేంటి? అత్త, ఏం చేస్తున్నావు? రేపు ఉదయం కదా ఫ్లైటు. భూమిని పడుకో నువ్వు. రేయ్, నువ్వు నోరు మూస్తావా? రేయ్, మీరెక్కడికి?
అంటే మా లగేజ్ కూడా తెచ్చుకుంటాం. మీ ఫ్లైట్ రేపు కాదు, ఎల్లుండి. ముందు భూమి వెళ్తుంది, ఆ తర్వాత మీరు వెళ్తారు. పసిపాప ఒక్కతే ఫ్లైట్లో ఇలా వెళ్తుందత్తా? నిజం చెప్పత్తా, ఏం చేయాలనుకుంటున్నారు? చంప పగలు కొడతాను. పాప ముందు పిచ్చి పిచ్చి డిస్కషన్లు చేయకు. ఏ భూమి, ఆ పెట్టె క్లోజ్ చేయి. చూస్తావేంటి? క్లోజ్ చేయి. రే సన్నీ, నోరు మూసుకొని ఉండు. చిన్ని, వాడి నోరుని కాస్త కంట్రోల్ చేయి. ఏ భూమి, పద. వద్దండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళకండి, నాకు భయం వేస్తుందండి. మా అమ్మతో ఒక్కసారైనా మాట్లాడతానండి. కావాలంటే మా సంధ్య అమ్మతో మాట్లాడాక తీసుకెళ్ళండి. సంధ్య లేదు, గిందే లేదు. వచ్చి కార్లో కూర్చుంటావా లేదా? ఇదిగో చూడు, మా అమ్మకి అసలే కోపం ఎక్కువ. మా అమ్మ చెప్పినట్టు వినలేదనుకో, ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది. మా అమ్మ కోపం వస్తే నాకు కోపం వస్తుంది. మా అమ్మ కొడితే నేను కొడతాను, ఇద్దరితోనూ దెబ్బలు తింటావు. చిన్నపిల్లవి కదా, చెప్పినట్టు విని మర్యాదగా వెళ్ళి కారులో కూర్చో. రే సన్నీ, ఈ పెట్టె తీసుకొచ్చి కార్లో పెట్టు. అత్తా, పసిపాప. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను. వెళ్ళి చెప్పిన పని చెయ్యి. సన్నీ, ఆలస్యం చేయకు. వెంటనే సంధ్యకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. భూమిని ఏదో చేయబోతున్నారు. ఇప్పుడు పాపని కాపాడాలంటే సంధ్య వల్ల మాత్రమే అవుతుంది. పద. సన్నీ, అమ్మా సంధ్య, నీకు ఫోన్ చేద్దామనే మేము లోపలికి వెళ్తున్నాం. ఏంటి సన్నీ, మీరు ఇలా చేశారేంటి? పాపని దత్త తీసుకున్న విషయం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? అసలు ఏం జరుగుతుంది? నీకు చెప్పాలనే అనుకున్నాను, కానీ పాప నీతో చెప్పొద్దని చెప్పింది, అందుకే ఆగిపోయాను. ఉహుం, లేదు, నేను భూమితో మాట్లాడాలి. అమ్మా, ఏదో ప్రమాదం జరగబోతుంది. భూమిని మౌనిక, రాధిక ఇద్దరూ కలిసి దుబాయ్ పంపిస్తున్నారు. నీతో మాట్లాడించానన్న కోపంతో నా ఫోన్ పగలగొట్టి భూమిని బెదిరించి కారులో ఎక్కించి తీసుకెళ్లారు. తెల్లవారుజామున ఫ్లైట్ ఉంది. పాపనిప్పుడు కాపాడుకోకపోతే నీకు పాప దక్కదమ్మా. ఎక్కడికి తీసుకెళ్లారు? తెలీదమ్మా, మీరు వచ్చే ముందే కారులో తీసుకెళ్లారు. భూమికి పాస్పోర్ట్ వచ్చింది, టికెట్ కూడా తీసుకున్నారు. రేపు మార్నింగే ఫ్లైట్ ఉందమ్మా. ఎలాగైనా మీరు కాపాడుకోండి. వీళ్ళు రాత్రికి రాత్రే భూమిని ఎక్కడికి తీసుకెళ్తారో, ఎలా కాపాడుకోవాలో. సంధ్య, ఏదో ఒక ప్రయత్నం చేద్దాం, పద. పద చిన్ని. నాకు భయం వేస్తుంది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను, నన్ను వదిలేయండి. ఏయ్, అమ్మ లేదు గిమ్మ లేదు, గమ్మునుండు. నిన్ను దుబాయ్ పంపించి నీకు మంచి లైఫ్ ఇస్తామంటుంటే అమ్మ గిమ్మ అంటావేంటి నువ్వు? నోరు మూసుకొని కూర్చో. నాకేం వద్దు, మా అమ్మ గుర్తే ఉంటే చాలు. నన్ను మా సంధ్య అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి. ఏయ్, సంధ్య లేదు, ఏం లేదు. నోరు మూసుకొని కూర్చో. మౌనిక, నువ్వు త్వరగా పోనీ. ఏమండి, ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం. సంధ్య, ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేసినా పోలీసులు ఇప్పటికిప్పుడు ఎక్కడని వెతుకుతారు, ఎలా పట్టుకుంటారు?
ఈలోపు భూమిని దేశం దాటించేస్తారు. మనకంత టైం లేదు. ఏమండి ఒకసారి ఫోన్ ఇవ్వండి. త్వరగా వెళ్ళు మౌనిక. మీకు దండం పెడతాను, మీ కాలు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టండి. నేను ఎక్కడికి వెళ్ళను, మా అమ్మ దగ్గరికి వెళ్తాను. ప్లీజ్ అండి. ఏయ్, నిన్ను నోరు మూసుకొని కూర్చోమని చెప్పానా? నిన్ను తిట్టలేదు, కొట్టలేదు, కేవలం మాటలతో చెప్తున్నావు. సైలెంట్గా ఉండు, అర్థమైందా? నువ్వు దుబాయ్ వెళ్తున్నావు, నీ లైఫే మారిపోబోతుంది. అమ్మ లేదు, గిమ్మ లేదు. కూర్చో. ప్లీజ్ అండి, నన్ను వదిలిపెట్టండి. ఏంటి సంధ్య ఫోన్ చేస్తుంది? ఈ టైంలో ఎవరు మమ్మీ ఫోను? ఎత్తు. చెప్పు మై డియర్ సంధ్య. అమ్మా, నన్ను కాపాడమ్మా. భూమి, నన్ను సేవ్ చేయమ్మా. భూమి భూమి నీకేం కాదు, నేనున్నాను. ఏం కాదని ధైర్యం చెప్తున్నావు, కానీ నువ్వెలా కాపాడుతావు? తెల్లవారితే భూమి దుబాయ్కి వెళ్ళిపోతుంది. భూమిని దుబాయ్ పంపించడానికి నేను 4-5 ప్లేసుల నుంచి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పెట్టాను. ఈ సిటీ నుంచి బెంగళూరు వెళ్లే ఫ్లైట్ ఎక్కిస్తానో తెలీదు, లేదంటే చెన్నై వెళ్లి ఫ్లైట్ ఎక్కిస్తానో తెలీదు, లేదంటే కేరళ వెళ్లి ఫ్లైట్ ఎక్కిస్తానో తెలీదు. అసలు ఈ దేశంలో ఏ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కిస్తానో తెలీదు. నీ ప్రాణం కంటే ఎక్కువగా భావించే భూమి నీ నుంచి దూరం అవుతుంది. రాధిక ప్లీజ్, నీకు దండం పెడతాను. నీకు నా మీద ఏమన్నా కోపం ఉంటే నా మీద రివెంజ్ తెచ్చుకో గాని పసిపాప మీద కాదు. అది చిన్న పిల్ల, దానికి ఎవరూ లేరు. ప్లీజ్ దాన్ని వదిలిపెట్టు. ఏంటేంటేంటి వదిలిపెట్టాలా? నేను నీకంటే ఎక్కువగా ఏడ్చాను నా కూతుర్ని జైల్లో పెట్టించినప్పుడు. అప్పుడు నేను ఎంత బాధపడ్డానో నీకు కనబడలేదా? గొంతు చించుకొని అయ్యో నా కూతురు నాకు దూరం అయిపోతుందే, పెళ్లి కావలసిన ఆడపిల్లని పోలీసులు లాక్కెళ్ళిపోతున్నారే అని గుండెలు బాదుకొని చెప్పుకోవాలనున్నా మౌనంగా భరించాను. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇలాంటి రోజు వస్తుందని. నీకు ఈ పాపకి ఏ బంధం ఉందో ఏంటో నాకు తెలీదు. నీ కడుపును పుట్టి చచ్చిన పిల్ల కంటే కూడా ఈ భూమిపైన ఎక్కువ ప్రేమ పెంచుకున్నావు. నాకు కావాల్సింది కూడా అదే. నీ ప్రాణం భూమి చేతుల్లో ఉంది, భూమి మా చేతిలో ఉంది. నువ్వు ఎంత ట్రై చేసినా భూమిని పట్టుకోలేవు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసుకుంటావా? చేసుకో. నా ఫోన్ని ట్రాక్ చేసి సిగ్నల్స్ ద్వారా మమ్మల్ని పట్టుకుంటావా? ఆ ప్రయత్నం కూడా చేసుకో. అన్ని ఎయిర్పోర్ట్లకి వెళ్ళి అలర్ట్ చేసుకుంటావా? చేసుకో. నువ్వు ఏం చేసినా భూమిని దుబాయ్ పంపించడం ఆగదు. నువ్వు ఈ రాత్రి ఎంత వెతికినా మేము దొరకం. రేపు ఉదయాన్నే భూమి దుబాయ్ ఫ్లైట్ ఎక్కుతుంది. దుబాయ్లో దిగిన తర్వాత అక్కడున్న భూమి ఫొటోస్ పంపిస్తాను. అప్పటి వరకు నీ టైం వేస్ట్ చేసుకోకు. గుడ్ బై. రాధిక 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 ప్లీజ్ ప్లీజ్ రాధిక. సంధ్య, నువ్వు బాధపడకు. తను అలాగే అంటుంది. మన పాపని ఎలాగైనా తీసుకొద్దాం. ఎలా తీసుకొస్తామండి? దానికి అన్ని మార్గాలు తెలుసు. ఎలా కాపాడుకుంటావో కాపాడుకో అని నాతో ఛాలెంజ్ చేస్తుంది. అదన్నిటికీ ప్రిపేర్ అయి ఉందండి. అయ్యో దేవుడు అన్ని కష్టాలు భూమికి రాస్తున్నాడు. దాన్ని దుబాయ్ తీసుకెళ్లడం ఏంటి? నా మీద కోపం ఉంటే నా మీద పగ తీర్చుకోవాలి, కానీ ఆ పసిపాప జోలికి వెళ్ళడం ఏంటి?
భగవంతుడా. సంధ్య పద సంధ్య. మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను. మా అమ్మని చూడాలనిపిస్తుంది, మా అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది. నేను ఏ వెళ్ళిపోతాను. మౌనిక, ఈ పిల్ల ఏడుస్తూ కూర్చుంటే మనం తుడుస్తూ కూర్చోవాలా? కారు పోనివ్వు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నైట్ మొత్తం సిటీ అంతా తిరుగుతూనే ఉండాలి. మనం ఎక్కడున్నామన్నది ఎవ్వరికీ తెలియకూడదు. ఫోన్ సిగ్నల్స్ కూడా దొరకకూడదు. నిమిషం నిమిషానికి మనం ప్లేసులు మారుతూ ఉండాలి. నువ్వు సిటీ అంతా తిప్పు. పోనీ. ఏమండి, మీకు ఫోన్ వస్తుంది. ఈ టైంలో ఎవరు వింధ్య? ఇదేంటండి, సంధ్య ఫోన్ చేస్తుంది. ఏమై ఉంటుంది? ఏంటి, ఏం జరిగింది? ఈ టైంలో ఫోన్ చేసావేంటి? వింధ్య, నువ్వు అర్జెంటుగా రాజేష్ గారిని తీసుకుని బయటికి రావే. ఎక్కడున్నావు నువ్వు? మీ ఇంటి ముందే ఉన్నాను. మీరిద్దరూ త్వరగా రండి. మా ఇంటి ముందా? అసలు ఏం జరిగింది? బా, వచ్చాక చెప్తాను కదే. కొంచెం త్వరగా రాజేష్ గారిని తీసుకునిరా. అలాగే. రాజేష్ గారు, మీరొక సాయం చేయాలండి. ఏంటో చెప్పండి. మీరొక్కసారి మౌనికకి ఫోన్ చేయాలండి. టైం కాని టైంలో మౌనికకి ఫోన్ చేయమని చెప్తున్నావేంటి? ఆ రాధిక మౌనిక కలిసి భూమిని దుబాయ్ పంపించేస్తున్నారు. పాపని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు.